హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2025 ఉమెన్స్ వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్లో భారత్ మొదట కొద్దిగా తడబడ్డ తర్వాత అనూహ్యమైన ఆట తీరుతో సెమీఫైనల్ చేరింది. అయితే ఈ సెమీఫైనల్లో రేపు రెండో సెమీఫైనల్ అయినటువంటి భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనున్నది. అయితే గతంలో ఈ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఉమెన్స్ యొక్క ఈ క్రికెట్లో భారత్ ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఫైనల్ చేరడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ 2 సార్లు కూడా కొన్ని విధాలైనటువంటి ఆట తీరుతో అనూహ్యంగా ఓటమి పాలవడం జరిగింది. అది 2005లో మిథాలీ రాజ్ సారథ్యంలో ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలయ్యి అప్పట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న 2017లో భారత్ కప్పు గెలిచేందుకు గట్టి అవకాశాలే ఉన్నా చివరిలో ఒత్తిడికి చిత్తయ్యి అనూహ్యంగా ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలవడం జరిగింది. అయితే ఉమెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో గతంలోని ఈ 2 వరల్డ్ కప్ ఫైనల్స్ మినహాయించి భారత మహిళలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భాలు చాలా తక్కువే. అయితే నేడు భారత ఉమెన్స్ క్రికెటర్ల యొక్క ఆట తీరు కూడా చాలా బాగానే ఉంది. నేడు ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్స్ అయినటువంటి స్మృతి మందాన, హార్మన్ ప్రీత్ కౌర్ లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్లు భారత్ సొంతం. మరి ఇలాంటి దిగ్గజ బ్యాట్స్మెన్స్ ఉన్న భారత్ ఇప్పుడు ఉన్నటువంటి భయంకరమైన ఆస్ట్రేలియా టీంకు ఎదురొడ్డి భారత్ సగర్వంగా ఫైనల్ చేరుతుందో లేదో చూడాలి. అయితే భారత్ మాత్రం ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిందంటే మాత్రం నిజంగా ఇది చాలా గొప్ప విజయమే. అయితే ఆస్ట్రేలియా మాత్రం అంత ఆశామాషిగా ఏమీ ఓడిపోదు. ఇప్పటికే లీగ్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం అస్సలు ఓటమి అనేదే లేకుండా అందరికంటే ముందే సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఇలాంటి టీం అంత ఆశామాషిగా అయితే భారత్కు లొంగదు. గతంలో ఇలాంటి టీంనే భారత్ 2017 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడించింది. ఆ మ్యాచ్లో భారత్ యొక్క ప్రస్తుత కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ మహిళల ఉమెన్స్ చరిత్రలోనే అద్భుతమైన ఆట తీరుతో 171 రన్స్ చేసి ఆస్ట్రేలియాకు ఒక పీడకల లాంటి ఓటమిని మిగిల్చింది. మరి అలాంటి గొప్ప బ్యాటింగ్ను ఈ మ్యాచ్లో కనుక భారత మహిళలు రాణిస్తే లేదా వాళ్ళ సత్తాను కనుక చూపిస్తే ఖచ్చితంగా భారత్ ఫైనల్ చేరే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుత ఆస్ట్రేలియా టీంలో కూడా మహిళా దిగ్గజాలకు ఏమాత్రం కొదవలేదు. ఆ జట్టు ప్రస్తుత కెప్టెన్ అయినటువంటి అలీసా హేలీ గతంలో ఎన్నో మ్యాచ్ల్లో ఒంటి చేత్తో తమ టీంకు అద్భుత విజయాలను అందించారు. అంతేకాకుండా అదే టీంలో ఉన్నటువంటి ఆస్లీ గార్డినర్ మరియు ఎలిసా పెర్రీ వంటి మేటి ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారంతా గనక రాణిస్తే టీమిండియాకు ఓటమి అనేది ఖాయమే. మరి వీళ్లకు మన భారత బౌలర్లు ఎలా చెక్ పెడతారో చూడాలి. ఇలాంటి గొప్ప బ్యాట్స్మెన్స్ ఉన్నటువంటి ఆస్ట్రేలియాను భారత స్పిన్ బౌలర్లు లేదా పేస్ బౌలర్లు వాళ్ళ స్థాయికి మించి రాణించి వారిని వివిధ ప్రణాళికలతో కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి ఛాన్స్ మరలా రాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మన సొంత గడ్డ మీద. ఇప్పుడు గనుక మన టీం గెలిచి ఫైనల్ చేరిందంటే మాత్రం ఫైనల్లో మనకు విజయ అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అదీ కాక మన సొంత గడ్డ మీద మ్యాచ్ గెలిచి కప్పు తీసుకుంటుంటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. ఇది ఏమైనా మన భారత మహిళల టీం ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఫైనల్ చేరుతుందని ఆశిద్దాం.